నెల్లూరు జిల్లాలో కామ్రేడ్ పెంచలయ్యను గంజాయి గూండాలు చంపడంపై ప్రజానాట్య మండలి డీవైఎఫ్ఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి ముఠా చేతిలో కామ్రేడ్ పెంచలయ్య హత్యకు గురి కావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయిపై ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదు అన్నారు. ఏపీ వ్యాప్తంగా గంజాయి గ్యాంగులు రెచ్చిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గంజాయి గ్యాంగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, అన్నలార మీ అర్థనాదము రగిలే పోరుకు సైరన్నగును, అన్నలార మీ కంటి చూపులే కార్మిక వీరుల సమ్మెటాగును. నెల్లూరులో గంజాయి గోండాల ముఠాల దాడిలో నేల కొరిగిన పెంచలయ్యకు జోహార్లు. కిరాతకుల్ని కఠినంగా అరెస్ట్ చేయాలి. వందల వేలై కాలే కడుపులా కలిపోరై జెండానే ముద్దాడిన వాళ్ళురా, రాబందుల కత్తివెట్లకు కాలిపోయిన మొగ్గలు వాళ్ళు, ఐక్యత చాటి నేల కొరిగిన మందారాలు, ఎర్ర జెండ గుండెల్లోన కొరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. అన్నలారా మొన్న నెల్లూరు జిల్లాలో కామ్రేడ్ పెంచలయ్య అనే ప్రజా కళాకారుడు, డీవైఎఫ్ఐ కార్యకర్త అయినటువంటి యువ నాయకుడు గంజాయికి వ్యతిరేకంగా గంజాయిని అరికట్టాలి, మత్తు పదార్థాలు విడనాడాలని చెప్పి ఆయన కొన్ని సంవత్సరాలుగా ప్రజా కళలతోటి, నాటకాలు, పాటలతోటి ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. పోలీసులు కూడా అనేక సందర్భాల్లో ఆయన్ని అభినందించేటువంటి పరిస్థితి ఉంది. ఈ గంజాయి డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా ఈయన కళారూపాలు ప్రదర్శిస్తున్నాడని అక్కస్తోటి అక్కడ ఉండేటువంటి కిరాయి గోండాలు, గంజాయి గ్యాంగులు మొన్న నడి రోడ్డు మీద ఇతన్ని నరికి చంపడం జరిగింది. ఇది చాలా అవమానమైనటువంటి విషయం, చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వం ఒక పక్క ఈ గంజాయి గ్యాంగులను మేము అరికడుతున్నాం, గంజాయిని రూపుమాపుతున్నాం అని చెప్పి చెప్తున్నట్టు స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి తరుణంలో ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గంజాయి గ్యాంగులు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజల మీద, మహిళల మీద, ఇటువంటి సామాజిక అంశాల మీద పోరాడుతున్నటువంటి కార్యకర్తల మీద, కళారూపాల మీద దాడులు చేసి చంపడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఈ గంజాయి గ్యాంగుల్ని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అత్యంత దుర్దినం. ఎందుకు అనేసినంటే పెంచలయ్యని చంపిన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గం. మేము డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నది ఏంటి అనేసినంటే ఎవరైతే పెంచలయ్య హంతకులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం. అసలు పెంచలయ్య చేసిన తప్పేంటని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నెల్లూరులో డీవైఎఫ్ఐ ఇచ్చిన స్లోగన్ డ్రగ్స్ అంతం డీవైఎఫ్ఐ పంతం నినాదాన్ని జనంలోకి తీసుకెళ్ళి చైతన్యం చేయడం కోసం ఆయన ప్రయత్నించారు. ఆయన ప్రయత్నిస్తున్న సందర్భంలో ఏదైతే గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఆరోలేక ఈరోజు పెంచలయ్యని మట్టు పెట్టడం జరిగింది. అత్యంత కిరాతకంగా ట్యూషన్ సెంటర్ నుంచి పిల్లల్ని తీసుకొని వస్తున్న పెంచలయ్య మీద ముసుగులేసి దాడులు చేశారు కత్తులతో. ఈరోజు పెంచలయ్యే కాదు, డీవైఎఫ్ఐ మొత్తం ఏదైతే పెంచలయ్య త్యాగాలను మరవకుండా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉందో డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఏదైతే ఈ పెంచలయ్య ఇచ్చిన వారసత్వంతో ఈ డ్రగ్స్ మీద మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.